కార్లు వచ్చినావా డైరెక్ట్ ఫ్లైట్ మంచి పని చేసినావు చెప్పు ఇక ఏమడుగుతావు ఏంటంటే హనుమంతరావు హైదరాబాద్ లో ఉండాలి ఎందుకు ఢిల్లీకి వచ్చిండు ఏం కథ కవితక్క ధర్నా చౌక్లో కూర్చుంటే మీరేమో జంతర్ మంతర్లో కూర్చున్నది ఏంది కవితకు మీకు తేడా ఏంది ఏ కవితది ఏమి లేదండి పాపం ఆమె ఏదో నేను కూడా బీసీ అని చెప్పుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది చేయని మేము ఎద్దంటలేము మేమేమంటాం బీసీలకు న్యాయం చేయమని అడగండి అంతేగాని ఆడ కూర్చుండి ఇది జరగదు ఇది పోదు అనుకోకూడదు ఇంకోటేమో ఇది ముస్లింల మతపైనటువంటి రిజర్వేషన్ అని వీళ్ళందరూ ఏమిటంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత రైతులను నిరుపేదలను బడుగు బలైన వర్గాలను కలిసిన తర్వాత అన్యాయం జరుగుతుందని ఆలోచన చేసి ఆయన అన్నాడు 90% ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది 10% పీపులే ఎంజాయ్ చేస్తున్నారు కనుక ఆ 90 మందికి న్యాయం చేస్తానని ఆయన కంకణం కట్టుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో కులగన జరిపించాడు 150 కోట్లు పెట్టాడు అదేవిధంగా 2 లక్షల మందితో ఏది వెరిఫై చేశాడు అది క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు బిల్లు కూడా పాస్ అయింది అది ఇవాళ ఏది ఆర్డినెన్స్ పంపించడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది కాదు ఏం చేయబోతారని కాదు ఇవాళ మాకు న్యాయం జరగకపోతే ప్రజలలో మార్పు వస్తుంది తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో ఇది బీసీ ఉద్యమం అనేది నా ఉద్దేశం కానీ బీసీ ఉద్యమం అంటున్నారు బీసీ నాయకుడుగా బీజేపీలో ఉన్న బీసీ నాయకుడు జంతర్ మంతర్కి రాలే బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకుడు జంతర్ మంతర్కి రాలే కేవలం కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఈ జంతర్ మంతర్లో కనబడుతున్నారు పాయింట్ ఇవాళ ఎట్లా వస్తారు వాళ్ళు కొద్దిగా సేపు తేడా పెట్టి అది పెట్టి ఇది పెట్టి రేపు ప్రజలలో ఊర్లలో పోయినప్పుడు వస్తే మాకు వ్యతిరేకం చేస్తామని అడుగుతారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో అప్పుడు అరే మళ్ళీ రావాలి రా మేము కూడా వస్తున్నామని అంటారు ఉంటుంది కదా జర రాగానే ఎవడన్నా వస్తాడా జర ఇటు అంటుంటాడు తర్వాత వస్తారు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మా ఉనికి పోతున్నది రాహుల్ గాంధీకి ఏడ పేరు వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం ఏదైనా ఇప్పటికన్నా మీ ఆలోచనలో మార్పు రావాలి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయిపోతుంది మమ్మల్ని అనగదొక్కుతున్నారు మండల్ కమిషన్లో 27% అన్నారు కానీ ఇవాళ మేము 10% కూడా దాటలేము ఎందుకంటే మా మీద క్రిమినల్ పెట్టిండ్రు దాన్ని కూడా మేము ఏది ఓబీసీ పార్లమెంట్ కమిటీలో దీన్ని ఎత్తేయాలని అందరం సంతకం చేసినా ఇవాళ కూడా కోల్డ్ స్టోరేజ్లు ఉంది ఏదైనా ఇది జయప్రదం అవుతుంది ఎందుకంటే ప్రజలలో మార్పు కనిపిస్తుంది అరే మనకు బీసీలకు న్యాయం జరుగుతుంది రాహుల్ గాంధీ దీని వెనకాల ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడని ఇవాళ ప్రజలలో ఒక ఉత్సాహం వస్తుంది చూడండి నువ్వు నిండిపోతుంది నేను అనుకుంటా ఏది జంతర్ మంతర్లో ఇంత పెద్ద మీటింగ్ ఎప్పుడు కాలేదనేది నిరూపణ జరుగుతుంది అందరు వచ్చిండ్రు మహిళలు 200 మంది పైన వచ్చిండ్రండి ఏది పిల్లలు స్కూల్ ఇడిచిపెట్టి అత్త ఇంట్లో బీమారున్నా నేనైతే పోతా అత్త నువ్వేమన్నా అనుకో నేను ఢిల్లీ పోతా బీసీలకు న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ కొట్లాడుతూ వాళ్ళు కూడా వచ్చిండ్రు కనుక ఇది గ్యారెంటీ సక్సెస్ అవుతుంది వాళ్ళలో మార్పు రావాలని వెంకటేశ్వర స్వామిని కోరుతున్నా తరతరాల నుంచి మేము వెనుకబడి ఉన్నాము మనం అనగదొక్కుతున్నారు మా పేదరికంలో ఉన్నాము మాకు న్యాయం జరగాలి చదువులలో ఉద్యోగాలని అందరూ కూడా ఇదొక మరొక తెలంగాణ మూవ్మెంట్ లాగా బీసీ ఉద్యమం కొనసాగుతుంది ఫైనల్ గా కాంగ్రెస్ కమిషన్ ఇది కాళేశ్వరం కమిషన్ కాదు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసిందని అటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేసీఆర్ చెప్తున్నారు ఏం చెప్తారు ఈ కమిషన్ మీద కాళేశ్వరం ఇష్యూ అందరికీ తెలిపోయింది ఎందుకంటే వాళ్ళ పీరియడ్లోనే కూలిపోయింది వాళ్ళు ఎందుకు కట్టిండ్రు ఎట్లా కట్టిండ్రు సిమెంట్ వేసిండ్రా ఉసుక వేసిండ్రా కంకర వేసిండ్రా అనేది తేలిపోతుంది ఆ రిపోర్ట్ ప్రకారంగా తప్పనిసరిగా ఎవరి మీద ఒత్తిడి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ఆలోచన కాదు కానీ న్యాయం జరగాలి అందరూ ఒపీనియన్ తీసుకుంటాం ఇది మన ప్రజలు హార్డ్ ఎర్నింగ్ మనీ మనం ట్యాక్స్ కడితే ఆ డబ్బులు తీసుకుపోయి నీళ్ళల్లో పోసిండ్రు ఏది తక్కువ ఏది కొంత 50%తో పని అయ్యేది దానికి డబల్ చేసి 1,40,000 కోట్ల రూపాయలు నీళ్ళల్లో పోసిరు కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేసిరు ఎంక్వైరీ లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ తప్పనిసరిగా ఎవడు తప్పు చేసినా రేపు నేను తప్పు చేసినా శ్రీశైలం తప్పు చేసినా తప్పు అయితే అందరు కూడా ఇది తప్పు అంటారు కాబట్టి ప్రజల మీద వదిలేసిండు రేపు ఎట్లయితుందో చూడాలి వాళ్ళు ఎంతసేపటికి మేము తప్పు చేయలేదు దాన్ని ప్రజెంటేషన్ చేస్తున్నారు ఏదైనా లా ఉన్నది
జ్యుడిషియరీ ఉన్నది, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు దాని మీద నేను ఎందుకు కామెంట్ చేయంటే ఆల్రెడీ వాళ్ళు డిఫెన్స్లు ఉన్నారు. నేను మళ్ళీ ఒక రాయి ఎందుకు వేయాలి? అది ఏదైనా ఉంటే జ్యుడిషియరీ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరిని ఎంక్వైరీ చేస్తారు, ఎవరు తప్పు చేసింది అనేది తేలినాక మళ్ళీ నువ్వు మైక్ పెట్టు, మళ్ళీ మాట్లాడు. రైట్, ఒక్కడే ప్రశ్న చివరగా. 42% రిజర్వేషన్లో ముస్లింలను తీసేస్తే కానీ మేము మద్దతు ఇవ్వమని చెప్పేసి బీజేపీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నది. చూడండి, సో మీరేమో ఆ తీసేయకుండా ఇలా ధర్నాలు కూర్చున్నారు, వాళ్ళు మద్దతు ఇవ్వమని చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? నేనేమంటున్నా అంటే ఆల్రెడీ వీళ్ళు ఏమంటున్నారు, మతతరమైనటువంటి రిజర్వేషన్లు ఒప్పుకుంటామంటున్నారు. ఏదైతే మతతరమైనటువంటి ఉత్తరప్రదేశ్లో అన్ని దేవుళ్ళు ఉన్నారు, అందరు పోయి స్నానాలు చేస్తాం, కాశీకి పోతాం, ఆడనే 5% రిజర్వేషన్ ఇచ్చిండ్రు కదా, మరి ఆడెందుకు ఇచ్చిండ్రు? పేదవాళ్ళు ఉన్నారనే లెక్క కదా, ఆ పేదవాళ్ళు ఉన్నారని ఇచ్చిండ్రు కదా. కనుక దాన్ని వాళ్ళు కావాలని ఒక పొలిటికల్ మైలేజ్ తీసుకోవడం చూస్తున్నారు. తప్పనిసరిగా ఆగుతుంది అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం